Hello, friends. Very good morning. Happy Thursday to all of you. So, I picked up a beautiful editorial. So, it's on the financial capacity of states is being weakened. Fiscal federalism. స్టేట్స్ కి మరియు సెంటర్ కి మధ్యలో ట్యాక్స్ షేరింగ్, ఫినాన్సెస్ షేరింగ్ దీనికి సంబంధించిన ఎడిటోరియల్ ఇది చాలా ఇంట్రెస్టింగ్. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ బోత్ పాలిటీ అండ్ ఎకానమీ పాలిటీ రెండిట్లో కూడా ఉపయోగపడుతుంది. సెంటర్ స్టేట్ రిలేషన్స్ లో భాగంగా పాలిటీలో వస్తుంది, అండ్ ఎకానమీలో పబ్లిక్ ఫినాన్స్ లో భాగంగా ఎకానమీలో కూడా వస్తుంది. అయితే టాక్సేషన్, పబ్లిక్ ఫినాన్స్ ఇలాంటి అన్ని కాన్సెప్ట్స్ లో కూడా వస్తుంది. సో బిఫోర్ వి బిగిన్ దిస్, లెట్స్ టాక్ అబౌట్ అవర్ కోర్సెస్ and then we'll start this. Note down few things. 9 నెంబర్ నోట్ చేసుకోండి. ఫస్ట్ అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ కాల్ చేయాలి. ఎవరైనా సరే మా ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే ఏ కోర్స్లో జాయిన్ అవ్వాలనుకున్నా దిస్ ఈజ్ ద నెంబర్ యూ షుడ్ కాల్, అండ్ దిస్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద మేడం ప్రశాంతి. సో యూ హ్యావ్ టు కాల్ హెర్ అండ్ టాక్ టు హెర్ టు జాయిన్ ఎనీ ఆఫ్ ద కోర్సెస్ దట్ వీ హ్యావ్ టుడే. అయితే ఇవాళ కొన్ని అనౌన్స్మెంట్స్ నేను చేయదలుచుకున్నాను. ఒకటి, 6th నవంబర్ అంటే టుమారో ఆన్లైన్ కాకుండా ఇన్స్టిట్యూట్కి వచ్చి జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే మా ఇన్స్టిట్యూట్కి వచ్చి జాయిన్ కావచ్చు ఇన్ శ్రీకాకుళం. వీ హ్యావ్ ఇట్ ఇన్ శ్రీకాకుళం. సో ఎవరైనా రావాలి, జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇక్కడ ఆఫర్ చేస్తున్న కోర్సెస్ ఏంటంటే బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బి కాంబో కోర్స్. ఈ మూడు కలిపి ఇక్కడ ఆఫర్ చేస్తాం. సివిల్స్ ఆఫ్లైన్లో ఆఫర్ చేయట్లేదు, ఓన్లీ ఆన్లైన్ మాత్రమే ఆఫర్ చేస్తాం. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేసి రావచ్చు. ఆఫ్లైన్లో ఫీజు 10,000 రూపీస్. బ్యూటీ ఏంటంటే ఆఫ్లైన్లో యూ గెట్ ఆఫ్లైన్ అంటే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మీరు నేర్చుకోవచ్చు, ప్లస్ యూ గెట్ కాంప్లిమెంటరీ ఆన్లైన్ యాక్సెస్. సేమ్ కోర్స్ యొక్క ఆన్లైన్ యాక్సెస్ యూ గెట్ ఇట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆన్లైన్ యాక్సెస్ మీకు ఫ్రీగా వచ్చేస్తుంది కాంప్లిమెంటరీగా. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఆఫ్లైన్ కోర్స్ ఆఫ్ 10,000. సో ఇన్స్టిట్యూట్కి వెళ్ళొచ్చు, మీరు వీడియోస్ కూడా చూడొచ్చు. ఇట్స్ కాంబో కోర్స్ లాగా, హైబ్రిడ్ మోడల్ లాగా మీకు రెండు కూడా వస్తాయి. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ కావచ్చు. బయట జిల్లాల వాళ్ళు ఎవరైనా సరే శ్రీకాకుళం వచ్చి నేర్చుకోవాలనుకున్నా సరే యూ కెన్ కమ్ డౌన్, యూర్ ఆల్వేస్ వెల్కమ్. దిస్ ఈస్ అబౌట్ ఇట్. నెక్స్ట్ థింగ్ that I want to tell you is this 14th నవంబర్ వరకు ఉన్న కొన్ని కోర్సెస్ ఏంటి అంటే, ఇప్పుడు యూపీఎస్సి ఇన్ఫినిటీ ఇది 45,000కి మనం అందిస్తున్నాం. 9 into 5,000 చొప్పున మీరు పే చేయొచ్చు. మంత్కి 5,000 చొప్పున పే చేయొచ్చు. ఈ ఆఫర్ 14th నవంబర్ విచ్ ఇస్ దివాళీ, 14th or 15th నవంబర్ దివాళీ అనుకుంటా, బట్ డేట్ 14th నవంబర్ వరకు ఇది వ్యాలిడిటీ ఉంది. 15th నుంచి ఫీజు మారిపోతుంది, ఇన్స్టాల్మెంట్స్ మారిపోతాయి. సో ఎవరైనా జాయిన్ అవ్వాలి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ యూపీఎస్సీ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వాలనుకుంటే దిస్ ఈజ్ ద టైం. 9 into 5,000 ఈజ్ ద ఫీ. సిమిలర్గా యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్లస్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ కూడా కావాలి అనుకునే వాళ్ళు దీంట్లో జాయిన్ అవ్వచ్చు. సో దీంట్లో మీకు ఏంటంటే 60,000 రూపీస్ ఫీజు, అంటే 60,000కి మీకు కంప్లీట్ యూపీఎస్సీ ప్లస్ ఆప్షనల్ కూడా అయిపోతుంది. 10 into 6,000 పే చేయొచ్చు మీరు. మంత్లీ ఇన్స్టాల్మెంట్ 6,000 చొప్పున 10 months మీరు హ్యాపీగా పే చేసుకోవచ్చు. దిస్ ఈజ్ యూపీఎస్సీ ప్లస్ పబ్యాడ్. సిమిలర్గా ఇండియన్ ఎకానమీ ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇండియన్ ఎకానమీ ఫీజు 8,000 రూపీస్. ఇది మీరు 4 into 2,000 చొప్పున జాయిన్ కావచ్చు. సో ప్రతి ఒక్క దానికి కూడా నేను ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఎవరైనా సరే హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. మంత్లీ 2,000తో మీరు ఇండియన్ ఎకానమీ నేర్చుకోవచ్చు డైరెక్ట్గా నా ద్వారా. నేనే చెప్తాను ఇండియన్ ఎకానమీ ఎండ్ టు ఎండ్ నేనే టీచ్ చేయడం అనేది జరుగుతుంది. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ ఎకానమీ ఫర్ ఎనీ యూపీఎస్సీ సబ్జెక్ట్. మీరు హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏది తీసుకున్నా సరే 8,000 రూపీసే. 4 into 2,000 చొప్పున మీరు జాయిన్ అవ్వచ్చు. ఆల్ దీస్ కోర్సెస్, మీకు చెప్పిన ప్రతి కోర్సు కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వచ్చే కోర్సు అండ్ లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ క్లాసెస్ అందిస్తున్న కోర్సు. ప్రతిది కూడా లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ అండ్ ప్రతిది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్న కోర్సు. దట్స్ అబౌట్ ఇట్. ఏ కోర్సులో జాయిన్ అవ్వాలన్నా మీకు ఫోన్ నెంబర్ మరియు మేడం పేరు అక్కడ రాశాను. అలాగే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇంగ్లీష్. చాలామంది ఎడిటోరియల్ చూసేది ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. మీరు ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే 2,000 రూపీస్ ఫీజుతో మీరు ఇంగ్లీష్ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఇది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ,
లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్. ఇందులో కూడా ఇవన్నీ ఉన్నాయి. ఇంగ్లీష్ కోర్స్‌లో మీకు గ్రామర్ ప్లస్ వొకాబులరీ ప్లస్ కాంప్రహెన్షన్ ఈ 3 కూడా ఉంటాయి. యూ గెట్ ఆల్ 3 గ్రామర్ ప్లస్ వొకాబులరీ ప్లస్ కాంప్రహెన్షన్. ఇంగ్లీష్ కోర్స్ ఎవరెవరికి సూటబుల్ అంటే ఎవరైనా రావచ్చు. ఎస్పెషల్లీ బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, యూపీఎస్సీ సీసాట్ కోసం కావచ్చు, లేదా బ్యాంక్ ఎగ్జామ్ కోసం కావచ్చు, లేదా యూపీఎస్సీ హిందూ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి, వొకాబులరీ పెంచుకోవాలి, కాంప్రహెన్షన్ బిల్డ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా రావచ్చు. ఎస్ఎస్సి సీజీఎల్ కానీ ఏ ఎగ్జామ్ అయినా సరే ఇంగ్లీష్ మీకు ఉంటే చాలు. అందులో ఉన్న ప్రతి ఒక్క ఆస్పెక్ట్ కూడా నేను కవర్ చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ వీ గో అప్ టు క్యాట్ లెవెల్, క్యాట్ స్టాండర్డ్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో క్యాట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా హ్యాపీగా 2000 రూపాయలకి మీరు ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దట్స్ అబౌట్ ఇట్. లెట్ మీ బిగిన్ ద ఎడిటోరియల్ ఆఫ్ ద డే. The title says the financial capacity of states is being weakened. స్టేట్స్ యొక్క ఫినాన్షియల్ కెపాసిటీ ఏమవుతుంది? ఈజ్ బీయింగ్ వీకెండ్. మెల్లమెల్లగా స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది దానిది అని చెప్పి అంటున్నారు. ఈజ్ బీయింగ్ వీకెండ్ అనేది ప్యాసివ్ వాయిస్, అంటే తగ్గేలా చేస్తున్నారు అని చెప్పి దీని మీనింగ్. త్రూ వేరియస్ మీన్స్ ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ సబ్స్టాన్షియలీ రెడ్యూస్ ద ఫిస్కల్ రిసోర్స్ కెపాసిటీ ఆఫ్ ద స్టేట్స్. తనకున్న రకరకాల మార్గాల ద్వారా, మీన్స్ అంటే ఇక్కడ మార్గాల ద్వారా యూనియన్ గవర్నమెంట్ ఏం చేసింది? హ్యాస్ సబ్స్టాన్షియలీ రెడ్యూస్డ్ ద ఫిస్కల్ రిసోర్స్ కెపాసిటీ ఆఫ్ ద స్టేట్స్. స్టేట్స్ యొక్క ఫిస్కల్ రిసోర్స్, ఫినాన్షియల్ రిసోర్స్ కెపాసిటీ అనేది తగ్గించేసింది. అంటే వారికి రిసోర్సెస్ లేకుండా చేసేస్తుంది సెంటర్. స్టేట్స్కి ఆదాయ మార్గాలు లేకుండా సెంటర్ చేస్తోంది అని చెప్పి ఇక్కడ అభియోగం. స్టేట్ గవర్నమెంట్స్ డ్రైవ్ ఎ మెజారిటీ ఆఫ్ ద కంట్రీస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. కంట్రీ యొక్క డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో మెజారిటీ అన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్సే డ్రైవ్ చేస్తాయి, స్టేట్ గవర్నమెంట్స్ ముందుండి నడిపిస్తాయి. గ్రేటర్ నెంబర్స్ ఆఫ్ పీపుల్ డిపెండ్ ఆన్ దీస్ ప్రోగ్రామ్స్ ఫర్ దేర్ లైవ్లీహుడ్, డెవలప్మెంట్, వెల్ఫేర్ అండ్ సెక్యూరిటీ. మెజారిటీ నెంబర్ ఆఫ్ పీపుల్ స్టేట్ గవర్నమెంట్స్ రన్ చేసే డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పైన, లైవ్లీహుడ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ పైన, వీటిపైనే ఆధారపడతారు. ఎందుకోసం? ఫర్ దేర్ లైవ్లీహుడ్, వాళ్ళ జీవనాధారం కోసం ఆధారపడుతూ ఉంటారు. Varied economic growth and income levels across states confirm the primacy of state governments in the economic sphere as well. Okay, రకరకాల రాష్ట్రాల్లో ఇన్కమ్ లెవెల్స్, ఎకనామిక్ గ్రోత్ ఒకేలాగా లేదు. సో ఒకేలాగా లేదు కాబట్టి అది దేన్ని కన్ఫర్మ్ చేస్తుంది? ద ప్రైమసీ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్ ఇన్ ద ఎకనామిక్ స్పియర్. ఎకనామిక్ స్పియర్లో కూడా స్టేట్ గవర్నమెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది తెలియజేస్తుంది. సో అన్ని స్టేట్స్ ఒకేలా ఉండవు. కొన్ని స్టేట్స్ ఆర్థికంగా వెనుకబడి ఉంటాయి, కొన్ని స్టేట్స్ ఆర్థికంగా అడ్వాన్స్ అయి ఉంటాయి. సో ఇన్కమ్ లెవెల్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో స్టేట్ గవర్నమెంట్స్ రన్ చేసే ప్రోగ్రామ్స్ అనేవి ఆల్ ద మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కడైతే వీక్గా ఉన్నారో దే హ్యావ్ టు స్పెండ్ మోర్, దే హ్యావ్ టు ట్రై టు డెవలప్ మోర్. సో వాళ్ళకి ఎక్కువ రిసోర్స్ అవసరం అవుతాయి. ఇలా చాలా ఫ్యాక్టర్స్ అనేవి వస్తాయి. ప్రైమసీ అంటే ఇంపార్టెన్స్, దాని యొక్క సిగ్నిఫికెన్స్ అని, ఇంపార్టెన్స్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ప్రైమ్ అంటాం చూడండి, అలాగా మోస్ట్ ఇంపార్టెంట్. అది ఎందుకు స్టేట్ గవర్నమెంట్స్ యొక్క ఫినాన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పడానికి అదొక కారణం అని చెప్పి. స్టేట్స్ నీడ్ రిసోర్సెస్ టు డెలివర్ దీస్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఆస్పిరేషన్స్. మరి ఈ రెస్పాన్సిబిలిటీస్, ఈ ఆస్పిరేషన్స్ డెలివర్ చేయాలంటే ఏం కావాలి? వనరులు కావాలి, ఆర్థిక వనరులు కావాలి. ఎస్పెషల్లీ అన్ఫార్చునేట్లీ ద ఫినాన్షియల్ కెపాసిటీ ఆఫ్ ద స్టేట్స్ ఈస్ బీయింగ్ స్ట్రక్చరల్లీ వీకెండ్. కానీ రాష్ట్రాల యొక్క ఫినాన్షియల్ కెపాసిటీ, ఆర్థిక వనరులను సమకూర్చుకునే కెపాసిటీ అనేది స్ట్రక్చరల్గా మెల్లమెల్లగా వీకెన్ చేయబడుతుంది. దాని యొక్క స్ట్రెంగ్త్ కోల్పోతుంది, నీరసించిపోతుంది అని అర్థం. సో ఇది ఏ కాంటెక్స్ట్లో వస్తుంది అంటే మీకు రకరకాల కారణాలు ఉన్నాయి. సో అంటే నేను ఐ డోంట్ వాంట్ గివ్ టూ మచ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్, ఎందుకంటే ఆథర్ ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా చెప్పారు. సో ఈ ఎడిటోరియల్ చక్కగా చదువుకుంటే సరిపోతుంది. ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో మనకు కంప్లీట్గా అర్థమైపోతుంది. సో బ్యాక్గ్రౌండ్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఎడిటోరియల్ రాయబడింది. The ability of the states to expand revenue has been constrained since the GST regime was adopted. So basically 2017 సంవత్సరంలో గుడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ రెజీమ్ అంటే ఒక సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్. జిఎస్టీ అనేది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్. వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని దేశంలో ఉన్న రకరకాల ట్యాక్సులు, సర్చార్జులు, డ్యూటీలు, ఎక్సైజ్ డ్యూటీలు అన్నింటినీ తీసుకొచ్చి ఒకే ట్యాక్స్ కింద తీసుకొచ్చారు, జిఎస్టీ అని చెప్పి. సో జిఎస్టీ అనేసరికి ఏమవుతుంది? ఇంతకుముందు ఎలా ఉండేదంటే ట్యాక్సేషన్ రెజీమ్ ఎలా ఉంటుంది మీకు ఒకసారి చిన్న బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ ఇస్తా చూడండి. మామూలుగా మనకి 7th షెడ్యూల్లో 3 లిస్టులు ఉంటాయండి. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కన్కరెంట్ లిస్ట్. సో యూనియన్ లిస్ట్లో ఉన్న అంశాలపైన ట్యాక్సేషన్ పవర్ యూనియన్కి ఉంటుంది. స్టేట్ లిస్ట్లో ఉన్న అంశాలపైన
టాక్సేషన్ పవర్ స్టేట్‌కి ఉంటుంది. కన్కరెంట్ లిస్ట్‌లో కన్కరెంట్ పవర్స్ ఉంటాయి. ఇది జనరల్‌గా మనకి తెలిసిందే. అయితే జనరల్‌గా కన్కరెంట్ లిస్ట్‌లో ఉన్న వాటిపైన టాక్స్‌లు లేవు. అది ఇప్పుడు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ అది. జీఎస్టీ వచ్చిన తర్వాత ఏమైందంటే ఇట్స్ ఎ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ అన్నాం. గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ అంటే అర్థం ఏంటి? అందులో యూనియన్ లిస్ట్‌లో ఉన్న వాటిపైన జీఎస్టీ ఉంటుంది. స్టేట్ లిస్ట్‌లో ఉన్నవి కూడా ఉంటాయి అందులో. అందుకని ఏం చేశారంటే ఆల్మోస్ట్ స్టేట్ లిస్ట్‌లో ఉన్న అంశాలపైన, యూనియన్ లిస్ట్‌లో ఉన్న అంశాలపైన అన్నింటిపైన కూడా కన్కరెంట్ టాక్సేషన్ పవర్స్ ఇచ్చారు. అంటే అటు యూనియన్‌కి, ఇటు స్టేట్‌కి ఒక ఐటెమ్ పైన కన్కరెంట్ టాక్సేషన్ పవర్. స్టేటు టాక్స్ వేయొచ్చు, యూనియన్ టాక్స్ వేయొచ్చు. అంటే ఇది థియరిటికల్‌గా. ఇన్ రియాలిటీ ఎలా వర్క్ చేస్తుంది? జీఎస్టీ అనే టాక్స్‌ని ఎవరు డిసైడ్ చేస్తారు? జీఎస్టీ కౌన్సిల్ డిసైడ్ చేస్తుంది. జీఎస్టీ కౌన్సిల్‌లో మనకి నిర్మలా సీతారామన్ అంటే మన ఫినాన్స్ మినిస్టర్ ఉంటారు. ప్లస్ అన్ని రాష్ట్రాల యొక్క ఆర్థిక మంత్రులు వీళ్ళందరూ మెంబర్స్‌గా ఉంటారు. జీఎస్టీ కౌన్సిల్ ఏ ఐటెమ్ పైన ఎంత టాక్స్ వేయాలి అని చెప్పి వీళ్ళు నిర్ణయిస్తారు. సో, జీఎస్టీలో మనకి ఐజీఎస్టీ, సీజీఎస్టీ అలాగే ఎస్జీఎస్టీ అని చెప్పి 3 కాంపోనెంట్స్ ఉంటాయి. వితిన్ స్టేట్ అయితే సీజీఎస్టీ ప్లస్ ఎస్జీఎస్టీ వేస్తారు. ఇంటర్ స్టేట్ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్‌కి అయితే ఐజీఎస్టీ ఏస్తారు. సీజీఎస్టీ అనేది సెంటర్‌కెళ్ళిపోతుంది. ఎస్‌జీఎస్టీ అనేది స్టేట్‌కెళ్తుంది. ఐజీఎస్టీ అనేది స్టేట్‌కి మరియు సెంటర్‌కి అంటే ఎక్కడైతే కన్జంప్షన్ జరుగుతుందో ఆ స్టేట్‌కి మరియు సెంటర్‌కి షేర్ అవుతుంది. సో, ఇది అయితే ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే ఒక పర్టిక్యులర్ స్టేట్ తన ఆదాయాన్ని పెంచుకోవాలి అనుకుంటే తనంతట తాను టాక్స్ పెంచగలుగుతుందా? పెంచలేదు. ఇంతకుముందు ఏముండేదంటే వాట్ అని ఉండేది. వాల్యూ యాడెడ్ టాక్స్ అని. అందులో స్టేట్స్ ఏం చేసుకునేవి వాళ్ళ వాళ్ళ పరిధిలో ఉండే అంశాల పైన వాళ్ళకి ఆదాయం తక్కువనుకోండి వాట్ పెంచుకునేవి. వాట్ పెంచుకునేసరికి ట్యాక్స్‌లు పెరిగి వాళ్ళకి ఆదాయం పెరిగేది. ఇప్పుడు ఆదాయం తక్కువున్నా సరే వాళ్ళు పెంచుకోవడానికి ఏమి లేదు. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద ఐటెమ్స్ ఆర్ అండర్ జీఎస్టీ. దానిపైన టాక్స్ ఏసే పవర్ అనేది థియరిటికల్‌గా యూనియన్‌కి, స్టేట్‌కి రెండిటికి ఉన్నప్పటికీ డెసిషన్ అనేది కౌన్సిల్ చేస్తుంది. సో, మెజారిటీ సెంటర్ పవర్ వచ్చేస్తుంది అక్కడ. సెంటరే డిసైడ్ చేస్తుంది. ఇలా అయిపోతుందన్నమాట. ఒక ఒక స్టేట్ తనంతట తాను తన ఆదాయ మార్గాన్ని పెంచుకునే మార్గాలు, అవకాశాలు చాలా వరకు తగ్గిపోయాయి. ఇది స్టేట్స్ యొక్క పరిస్థితి ప్రస్తుతానికి. సో, జీఎస్టీ రెజీమ్ వచ్చిన తర్వాత మీకేమైంది స్టేట్స్‌కి ఇండిపెండెంట్‌గా కొన్ని ఐటెమ్స్ పైన టాక్స్ ఏసుకున్న పవర్ గివ్ అప్ చేసుకున్నట్టే కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ, బి, సి అనే అంశాల పైన స్టేట్‌లు టాక్స్ ఏసేవి. ఎక్స్, వై, జెడ్ అనే అంశాల పైన యూనియన్ టాక్స్ ఏసేదనుకోండి. ఇప్పుడు, ఇప్పుడు ఏం చేశారు? యూనియన్ ఈ ఎక్స్, వై, జెడ్ అంశాల పైన, ఏబీసీ అంశాల పైన అన్నింటి పైన ఒకటే టాక్స్ ఏస్తాం. ఏంటది? జీఎస్టీ. అది ఎవరు డిసైడ్ చేస్తారు? డీఎస్టీ కౌన్సిల్ డిసైడ్ చేస్తారు. వచ్చిన ఇన్‌కమ్ సెంటర్ మరియు స్టేట్స్ పంచుకుంటాయని చెప్పారు. ఇప్పుడు టాక్స్ ఎంతుండాలి? పెంచాలా? తగ్గించాలా? అనే నిర్ణయాలు అటు యూనియన్ చేతిలోనూ లేదు, ఇటు స్టేట్ చేతిలోనూ లేదు. జీఎస్టీ కౌన్సిల్ చేతిలోకొచ్చేసింది. కాబట్టి స్టేట్స్ ఏమైనా ఫీల్ అవుతాయి? ఇంతకుముందు వీటిపైన మేము టాక్స్ ఏసుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ టాక్స్ ఏసుకునే అధికారం మాకు లేదు. ఇంతకుముందు మాకు ఆదాయం సరిపోకపోతే వీటిపైన నేను టాక్స్ పెంచుకునేదాన్ని. ఇప్పుడు నాకు అవకాశం లేదు. ఎందుకంటే ప్రతీదీ జీఎస్టీ కౌన్సిలే డిసైడ్ చేస్తుంది. వి డోంట్ హావ్ దట్ రైట్ అనేది స్టేట్స్ యొక్క ప్రాబ్లమ్ ఇప్పుడు. దే గేవ్ అప్ దేర్ రైట్ టు టాక్స్. యూనియన్ ఆల్సో గేవ్ అప్ ఇట్స్ రైట్ టు టాక్స్. అందరూ కలిసి దీన్ని తీసుకొచ్చారు. దీనిపైన ఇద్దరికీ అధికారాలున్నాయి. కానీ థియరిటికల్‌గా మాత్రమే. ప్రాక్టికల్‌గా వీళ్ళు డిసైడ్ చేస్తారు. జీఎస్టీ కౌన్సిల్ అనేది డిసైడ్ చేస్తుంది కాబట్టి ఆదాయం ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఆదాయం పెంచుకోవాలంటే పెంచుకోలేదు. జీఎస్టీ పరిధిలో లేనివి కొన్నున్నాయి. వాటిపైన ఇంకా జరుగుతుంది. బట్ అదర్‌వైజ్ చాలా వరకు జీఎస్టీ కిందకొచ్చేసాయి. ఇందువల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది తగ్గిపోయింది. కన్‌స్ట్రైన్ అంటే కన్‌స్ట్రక్ట్ ఏమంటారు మనం రెస్ట్రిక్ట్ అయిపోయిందని అర్థం. కన్‌స్ట్రైన్ అయిపోయింది. ఇంతకుముందు వాళ్ళు పాపం చేసేవాళ్ళు ఏమైనా. ఇందాకే చెప్పాను మీకు. ఆ! వాట్ ఉండేటప్పుడు మనీ సరిపోకపోతే పెంచుకోవడం ఇట్లాంటివి చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా అయిపోయింది. రెస్ట్రిక్ట్ అయిపోయింది స్కోప్ అని అర్థం. అడాప్ట్ అంటే ఫాలో అవ్వడం అని అర్థం ఇక్కడ. జీఎస్టీ రెజిమ్‌ని అడాప్ట్ చేసుకున్న తర్వాత అంటే ఫాలో అవ్వడం మొదలుపెట్టిన తర్వాత, ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అని అర్థం. ద సెంటర్స్ రిసోర్స్ మొబిలైజేషన్ స్పేస్ విజావిస్ దట్ ఆఫ్ ద స్టేట్ ఈస్ నౌ ఫార్ గ్రేటర్. సెన్సర్స్ సెంటర్ యొక్క రిసోర్స్ మొబిలైజేషన్ స్పేస్ అంటే విజావిస్ దట్ ఆఫ్ స్టేట్. విజావిస్ అంటే ఇన్ రిలేషన్ టు. స్టేట్స్‌తో కంపేర్ చేసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క రిసోర్స్ మొబిలైజేషన్ అంటే వనరుల సమీకరణ. ఆర్థిక వనరులను సమీకరించుకోవడానికి వాళ్ళకున్న అవకాశం ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్‌కి, అది స్టేట్స్‌తో కంపేర్ చేసుకుంటే చాలా పెద్దదయిపోయింది. స్టేట్స్‌కేమో తగ్గిపోయింది. సెంటర్‌కేమో పెరిగిపోయింది. వైల్ బోత్ ఫేస్ ఎ వెరీ ఛాలెంజింగ్ ఫిస్కల్ ఎన్వైర్న్‌మెంట్. ఇద్దరికీ కూడా ఇప్పుడు స్టేట్‌కి, సెంటర్‌కి ఇద్దరికీ కూడా ఫిస్కల్ ఎన్వైర్న్‌మెంట్ ఆర్థికంగా ఇబ్బందికరమైన ఛాలెంజింగ్ ఎన్వైర్న్‌మెంట్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారిప్పుడు.
The center, instead of finding mutually beneficial solutions, has repeatedly opted to undermine the current and future fiscal capacities of the states. ఇలాంటప్పుడు అటు స్టేట్కి సెంటర్కి ఇద్దరికి అనుకూలంగా బెనిఫిషియల్గా బెనిఫిట్ కలిగించేలాగా ఉన్న వాటిపైన ఫోకస్ చేయకుండా సెంటర్ ఏం చేస్తుంది, అలాంటి సొల్యూషన్స్ని కనిపెట్టకుండా సెంటర్ ఏం చేస్తుంది, ఇట్ హాస్ రిపీటెడ్లీ ఆప్టెడ్ టు అండర్మైన్ ద కరెంట్ అండ్ ఫ్యూచర్ ఫిజికల్ కెపాసిటీస్ ఆఫ్ ద స్టేట్స్. స్టేట్స్ యొక్క ప్రస్తుత మరియు ఫ్యూచర్ ఫిజికల్ కెపాసిటీస్ని ఇంకా అండర్మైన్ చేయడం అంటే టు లెసన్ ది ఎఫెక్టివ్నెస్ ఆఫ్, అంటే LESSEN, లెస్ అంటే తగ్గడం, తక్కువ కదా, లెసన్ అంటే తగ్గించడం, లెసన్ ది ఎఫెక్టివ్నెస్, స్టేట్స్ యొక్క పవర్ని ఇంకా తగ్గించేయడం అనే సెన్స్లో ఇక్కడ వస్తుంది. టు లెసన్ ది ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ది కరెంట్ అండ్ ఫ్యూచర్ ఫిజికల్ కెపాసిటీస్ ఆఫ్ ది స్టేట్స్, వాళ్ళకి ఇంకా అవకాశాలు బలం తగ్గించేలాగా చేస్తుంది అని అర్థం. It has systematically cut the share of the states in taxes raised by the union government. It has reduced the pool of funds to be shared with states by shifting from taxes to cesses and surcharges. And it is needlessly thrusting measly options టు ఓవర్కమ్ ద జిఎస్టీ షార్ట్ ఫాల్. సో ఈ సెంటెన్స్ అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఓవరాల్గా ఏమంటారు, ఓవరాల్ సెన్స్ అనేది ఇక్కడే వస్తుంది మీకు. ఇక్కడ ఏం చెప్పారు ఒకసారి మళ్ళీ చదువుదాం. ఇట్ హెస్ సిస్టమాటికల్లీ కట్ ద షేర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ట్యాక్సెస్ రైజ్డ్ బై ద యూనియన్ గవర్నమెంట్. దీన్ని డివల్యూషన్స్ అంటారు. డివల్యూషన్స్ అంటే డివిజిబుల్ పూల్. బేసికల్గా ఏం చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఓవరాల్గా ట్యాక్సేషన్ చూస్తే 2 ట్యాక్స్లు ఉంటాయి. ఒకటి ఏంటి, డైరెక్ట్ ట్యాక్స్, ఇంకొకటి ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇలా డైరెక్ట్ ట్యాక్స్ ద్వారా మరియు ఇండైరెక్ట్ ట్యాక్స్ ద్వారా సమీకరించిన ఫండ్స్లో, ఓకే, ఈ ఫండ్స్లో సెంటర్కి స్టేట్కి షేర్ చేయాల్సిన ఫండ్స్ ఉంటాయి. డివిజిబుల్ పూల్ అంటారు దాన్ని. సో ఇట్ హ్యాస్ టు బి షేర్డ్ అనమాట, అందులో వచ్చిన ఫండ్స్ అన్ని కూడా. అది ఎలా షేర్ చేయాలి అని ఎవరు రికమెండ్ చేస్తారు? ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేస్తారు. ఫైనాన్స్ కమిషన్ అనేది రికమెండ్ చేస్తుంది. ఆర్టికల్ 280 చెప్తుంది ఫినాన్స్ కమిషన్ అనేది ఒకటి ఉండాలి. దాన్ని ప్రతి 5 ఏళ్లకి లేదా రాష్ట్రపతికి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు, 5 ఏళ్ళు లేదా ముందే చేయాలంటే ముందే, 5 ఏళ్లకు ఒకసారి కాన్స్టిట్యూట్ చేయాలి. ఎవరు కాన్స్టిట్యూట్ చేయాలి? ప్రెసిడెంట్ కాన్స్టిట్యూట్ చేయాలి. ఎంతమంది మెంబర్స్ ఉంటారు ఇందులో? 5 మెంబర్స్ ఉంటారు. ఒకళ్ళు చైర్మన్, 4 మెంబర్స్. 1 చైర్మన్ ప్లస్ 4 మెంబర్స్, టోటల్ 5 మెంబర్స్ అనమాట. ప్రెసిడెంట్ చైర్మన్ ఎవరు? NK సింగ్. ఫినాన్స్ కమిషన్ పని ఏంటంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసిన ఓవరాల్ ట్యాక్సెస్లో రాష్ట్రాలకి ఎంత వాటా ఇవ్వాలని వీళ్ళు రికమెండ్ చేస్తారు. వీళ్ళ రికమెండేషన్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ పైన బైండింగ్ అంటే బైండింగ్ కాదు. బైండింగ్ అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అని రూల్. ఫాలో అవ్వాలని రూల్ ఉందా? లేదు. కాన్స్టిట్యూషన్ బైండింగ్ అని చెప్పలేదు. సెంట్రల్ గవర్నమెంట్ అది ఫాలో అవ్వచ్చు, ఫాలో అవ్వకపోవచ్చు. కానీ ఫాలో అవ్వడం అనేది కరెక్ట్, ఎందుకంటే ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ. రాజ్యాంగమే చెప్తోంది దేర్ షెల్ బి వన్ ఫినాన్స్ కమిషన్ కాన్స్టిట్యూటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో కాబట్టి వాళ్ళు చెప్పి ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ ఇచ్చిన రికమెండేషన్స్ ఫాలో అవ్వకపోతే ఎలా చెప్పండి? ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వడం అనేది కరెక్ట్. కానీ లా ప్రకారం ఫాలో అవ్వలేదని సుప్రీంకోర్టు కేసు వేయచ్చా? వేయలేం. అవ్వాలన్న రూల్ లేదు. ఇది పరిస్థితి అన్నమాట. ఫినాన్స్ కమిషన్ రిపోర్ట్ తయారు చేసి తన రిపోర్ట్ని ప్రెసిడెంట్కి సబ్మిట్ చేస్తుంది. ప్రెసిడెంట్ దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టమని ఇస్తారు అన్నమాట, గవర్నమెంట్ చేతిలో పెడతారు. సో ఇది ప్రొసీజర్. అందుకే ఇక్కడ ఏం రాశారు? డివల్యూషన్స్, స్టేట్స్కి ఇవ్వాల్సిన షేర్ అనేది సిస్టమేటికల్గా కట్ చేసుకుంటూ వచ్చేస్తుంది. ఫినాన్స్ కమిషన్ రికమెండ్ చేస్తుంది స్టేట్స్కి ఎంత ఇవ్వాలి అని చెప్పి, కానీ అది ఇవ్వకుండా తగ్గించుకుంటూ వచ్చేస్తుంది. It has reduced the pool of funds to be shared with states by shifting from taxes to cesses. This is another beauty. ఇందాకే మాట్లాడుకున్నాం, ట్యాక్సుల ద్వారా వచ్చే మనీ అంతా కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి వస్తుంది. CFI అంటాం, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి వస్తుంది. దీంట్లో వచ్చింది ఏం చేయాలి? షేర్ చేయాలి, స్టేట్స్కి షేర్ చేయాలని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అయితే గవర్నమెంట్ ఏం చేస్తుంది? తెలివిగా ట్యాక్సులు తగ్గించేసుకొని సెస్సులు పెంచుతుంది, సెస్సులు సర్చార్జులు పెంచుతుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ సెస్ అండ్ ట్యాక్స్. సెస్కి ట్యాక్సీకి డిఫరెన్స్ ఏంటి? ట్యాక్స్ అనేది జనరల్. ట్యాక్స్ అనేది ఏంటి? జనరల్. జనరల్ అంటే ఇప్పుడు మన దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది గవర్నమెంట్. ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఏ పర్పస్కి వాడాలి అనే క్వశ్చన్ వచ్చింది అనుకోండి, గవర్నమెంట్ ఏముంటుంది? ఫర్ ఎనీ పర్పస్ ఇట్ మైట్, అది ఏదైతే కరెక్ట్ అనుకుంటుందో ఆ పర్పస్కి వాడచ్చు. మన దగ్గర కలెక్ట్ చేసుకున్న ఇన్కమ్ ట్యాక్స్తో రోడ్లు వేయొచ్చు. మన దగ్గర కలెక్ట్ చేసుకున్న ఇన్కమ్ ట్యాక్స్తో మీకు స్వచ్ఛ భారత్ టాయిలెట్లు కన్స్ట్రక్ట్ చేయొచ్చు.
ఏదైనా చేయొచ్చు. అది గవర్నమెంట్ ఇష్టం. ఏ డెవలప్‌మెంట్ కోసం చేయొచ్చు, వెల్‌ఫేర్ కోసం చేయొచ్చు, లేదా రైతులకు ఉచితంగా పంచిపెట్టొచ్చు, ఏదన్నా చేయొచ్చు. కానీ సెస్‌లు అలా కాదు. సెస్‌లనేవి ట్యాక్స్‌ల మీద ట్యాక్స్‌లు, అడిషనల్ ట్యాక్స్‌లనమాట. ఈ సెస్‌లు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్వచ్ఛ భారత్ సెస్. స్వచ్ఛ భారత్ సెస్ అంటే అర్థం ఏమిటి? ఈ సెస్ ద్వారా వచ్చే మనీ ఆల్రెడీ నీకొక ఐటెమ్ పైన ట్యాక్స్ పడుతుంది. ప్లస్ 0.5%, 0.25% స్వచ్ఛ భారత్ సెస్ అని ఏసేవాళ్ళు అప్పట్లో. సో, ఆ సెస్ ద్వారా వచ్చే మనీ దేనికోసం వాడతారు? పేరే ఉంది. దాని ముందే పేరుంది స్వచ్ఛ భారత్ అని. అంటే ఒక్క స్పెసిఫిక్ పర్పస్‌కి మాత్రమే వాడాలి. ఏదైనా ఒక స్పెసిఫిక్ పర్పస్‌కి మాత్రమే, ఒక స్పెసిఫిక్ డెవలప్‌మెంటల్ ప్రోగ్రామ్ లేదా వెల్‌ఫేర్ మెకానిజం కోసం మాత్రమే మనీని మనం పూల్ చేస్తే దాన్ని సెస్ అంటాం. జనరల్‌గా దేనికైనా వాడుకోగలిగే ఫ్లెక్సిబిలిటీ ఉంటే దాన్ని టాక్స్ అంటాం. అయితే ఆర్టికల్ 270లో దీని గురించి రాశారు. ఆర్టికల్ 270లో ఏం చెప్పారంటే, ఈ టాక్స్‌లు ఏవైతే ఉన్నాయో అవి డివిజిబుల్ పూల్‌లోకి వెళ్తే మనం స్టేట్స్‌తో షేర్ చేసుకోవాలని చెప్పి రాశారు. అయితే సెస్‌లు ఏవైతే ఉన్నాయో, సెస్‌ల ద్వారా కలెక్ట్ చేసిన మనీ యూ నీడ్ నాట్ షేర్ విత్ స్టేట్స్. ఎందుకంటే సెస్ అనేది ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం మనం కలెక్ట్ చేస్తాం. ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం కలెక్ట్ చేసేది మళ్ళీ స్టేట్స్‌కి ఎలా ఇస్తాం? స్టేట్స్‌కి ఇస్తే వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేరే పర్పస్‌కి వాడొచ్చు కదా! దాని పర్పస్ డిఫీట్ అయిపోతుంది. అందుకని స్వచ్ఛ భారత్ సెస్ అంటే స్వచ్ఛ భారత్ కోసమే. అది స్టేట్స్‌కి షేర్ చెయ్యరు. అలాగే ఇప్పుడు రోడ్ సెస్ అని పెట్టారనుకోండి. హైవే రోడ్ సెస్ అని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దాని ద్వారా వచ్చిన మనీ హైవేలు వేయడానికి మాత్రమే వాడాలి. వేరే దానికి వాడకూడదు. సో, సెంట్రల్ గవర్నమెంట్ తెలివిగా ఏం చేస్తుంది? టాక్స్ కలెక్షన్ అనేది ఎక్కువ కనిపిస్తే స్టేట్స్‌కి షేర్ చేయాలని చెప్పి, టాక్స్‌లనేవి మానేసి కొత్తగా ఏమైనా వెయ్యాలంటే, ఆదాయం కావాలంటే సెస్‌లు వేయడం మొదలుపెట్టింది. సెస్‌లు ఎప్పటినుంచో ఉన్నాయి. అవి ఇంకా పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. సెస్‌లు వేయడం ద్వారా వచ్చిన ఇన్‌కమ్‌ని అది ఏ పర్పస్ అయితే ఆ పర్పస్‌కే కదా వాడాలి. స్టేట్స్‌కి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా! అని చెప్పి ఇవ్వడం మానేస్తుంది. మీకు ఇంకా ఒక సింపుల్ ఎగ్జాంపుల్‌తో చెప్తే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. బట్ వన్ ఫైనల్ ఎగ్జాంపుల్. మామూలుగా అయితే ఒక 1,00,00,000,00,000 వచ్చిందనుకోండి ప్రభుత్వానికి, యూనియన్ గవర్నమెంట్‌కి. దీంట్లో ఫినాన్స్ కమిషన్ 30% స్టేట్స్‌కి ఇవ్వాలంటే 70,000 క్రోర్ ఏమో యూనియన్‌కి, 30,000 క్రోర్ ఏమో స్టేట్స్‌కి, అన్ని స్టేట్స్‌కి కలిపి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ యూనియన్ గవర్నమెంట్ ఏమో ఆదాయం పెంచుకోవాలని డిసైడ్ అయింది. పెంచుకోవాలని డిసైడ్ అయ్యి ఒక 10,000,00,00,000 ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కావాలని ఫిక్స్ అయ్యి టాక్స్‌లు పెంచాలనుకుంది. ఇప్పుడు 10,000,00,00,000 నిజంగా టాక్స్‌ల ద్వారా వచ్చిందనుకోండి. డైరెక్ట్ టాక్స్ గాని, ఇండైరెక్ట్ టాక్స్ గాని. అప్పుడు ఏం చేయాలి? ఫినాన్స్ కమిషన్ చెప్పినట్టు మళ్ళీ ఈ 70, 30 చెప్తే 70, 30 ఒక 30,000 క్రోర్స్ వీళ్ళకి 3,000 క్రోర్స్ స్టేట్స్‌కి ఇవ్వాల్సొస్తది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తెలివిగా ఏం చేస్తుంది? ఈ 10,000,00,00,000ని ఏదో ఒక డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కోసమే కదా ప్లాన్ చేస్తారు. ఆ ప్రోగ్రామ్ పేరుతో సెస్ అని చెప్పి క్రియేట్ చేస్తది. సెస్ అని క్రియేట్ చేసినప్పుడు ఈ 10,000 క్రోర్స్ వస్తాయి. కానీ ఇది స్టేట్స్‌కి ఇవ్వాల్సిన అవసరం లేదు. బికాజ్ ఇది సెస్. సెస్ అంటే ఏ పర్పస్ కోసం అయితే మనం తీసుకున్నామో ఆ పర్పస్ కోసం వాడుకోవాలి. దాన్ని సెస్ అంటాం. దాన్ని మనం సెస్ అంటాం అన్నమాట. సో, ఆ రకంగా సెస్‌లు పెంచడం ద్వారా సెస్‌లు, సర్చార్జ్‌లు పెంచడం ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే స్టేట్ గవర్నమెంట్స్‌కి వచ్చే ఆదాయాన్ని తగ్గించేలాగా చేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ నీడ్లెస్‌లీ థ్రస్టింగ్. థ్రస్టింగ్ అంటే ఫోర్స్ చేస్తుంది మనకి. ఇష్టం లేకపోయినా సరే ఆహ్, ఒక రకంగా వీళ్ళకి ఫోర్స్ చేయడం. వేటిని ఫోర్స్ చేస్తుంది? మీస్లీ ఆప్షన్స్. మీస్లీ ఆప్షన్స్ అంటే అర్థం ఏంటి? సరిపోని, రైట్. సరిపోని అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు జీఎస్టీ షార్ట్ ఫాల్ వచ్చింది. జీఎస్టీ షార్ట్ ఫాల్‌ని కాంపెన్సేట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? సెంట్రల్ గవర్నమెంట్. జీఎస్టీ షార్ట్ ఫాల్ గురించి ఆల్రెడీ చాలా ఎడిటోరియల్స్‌లో మాట్లాడడం అనేది జరిగింది. బట్ ఇంకొకసారి కావాలంటే చూడండి. జీఎస్టీ 2017లో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఇది ఇంప్లిమెంట్ చేయడం వల్ల మీకొచ్చే ఆదాయం ఏమైనా తగ్గిందనుకోండి. మాకు చెప్పండి. మీకొచ్చే ఆదాయం ఏమైనా తగ్గితే, ఆ తగ్గిన ఆదాయాన్ని ఏం చేస్తాం, మేము కాంపెన్సేట్ చేస్తాం అని చెప్పింది. సో, 2017లో మీకు 1,00,00,000,00,000 ఒరిజినల్‌గా వచ్చేది. జీఎస్టీ పెట్టడం వల్ల మీకు 90,000,00,000 వచ్చిందనుకోండి. ఆ 10,000,00,000 మేము కాంపెన్సేట్ చేస్తాము. అలాగే 2017 నుంచి 2022 వరకు 5 సంవత్సరాల పాటు అలా కాంపెన్సేట్ చేస్తామని కూడా యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్‌కి మాటిచ్చింది. ఇంకొకటేంటంటే, ఈ అయితే ప్రతి సంవత్సరం సేమ్ ఆదాయమే ఉంటుందా సార్? అంటే ఉండదు. అందుకని ఏం చెప్పారంటే 2016, 17 సంవత్సరాన్ని బేస్ ఇయర్‌గా తీసుకోండి. ఆ సంవత్సరంలో మీకొచ్చిన ఆదాయానికి సంవత్సరానికి 14 అప్పటికి 16, 17 సంవత్సరానికి మనకి జీఎస్టీ లేదు. అంటే నాన్ జీఎస్టీ టైమ్‌లో మీకు ఎంత ఆదాయం వచ్చిందో కౌంట్ చేసి, దానికి సంవత్సరానికి 14% చొప్పున వేసుకుంటూ కాలిక్యులేట్ చేసుకోండి.
సో మీకు 2017కి ఎంత, 18కి ఎంత, 19కి ఎంత, 20కి ఎంత, 21 ఎంత, 22 ఎంత. మీకు 5 సంవత్సరాలకి జీఎస్టీ లేకపోయి ఉంటే ఎంత అనేది అది ఎస్టిమేషన్. ఇప్పుడు జీఎస్టీ ఇంప్లిమెంట్ చేయడం వల్ల వచ్చింది క్యాలిక్యులేట్ చేయండి. దానికి దీనికి డిఫరెన్స్ ఏదైతే ఉందో అది మేము కాంపెన్సేట్ చేస్తామని యూనియన్ గవర్నమెంట్ మాట ఇచ్చింది. అలా మాట ఇస్తేనే స్టేట్స్ ఒప్పుకున్నాయి జీఎస్టీ తీసుకురావడానికి. అయితే ఈ కాంపెన్సేట్ చేయడానికి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి స్టేట్స్ యూనియన్ గవర్నమెంట్‌కి? అందుకోసం యూనియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్ క్రియేట్ చేసింది. జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్. ఈ సెస్‌కి ఒక స్పెషాలిటీ ఉంది. ఇందాకే చెప్పాను నేను. సెస్ అనేది ఎవరైనా క్రియేట్ చేస్తే దేనికోసం ఒక స్పెసిఫిక్ డెవలప్‌మెంటల్ పర్పస్ కోసం వాడాలి. కానీ జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్ అనేది క్రియేట్ చేసిందేంటి స్టేట్స్‌కి కాంపెన్సేట్ చేయడం కోసం. సో దీన్ని స్టేట్స్ దేనికైనా వాడుకోవచ్చు. దిస్ ఈస్ ద ఓన్లీ సెస్ దట్ కెన్ బి యుటిలైజ్డ్ ఫర్ ఎనీ పర్పస్. అదర్‌వైజ్ సెస్‌లనేవి ఎప్పుడు ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం మాత్రమే వాడతారు. ఈ జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్ దేనికోసం పెట్టింది? ఈ షార్ట్ ఫాల్ వస్తే దాన్ని కాంపెన్సేట్ చేయడం కోసం. అయితే వేటిపైన ఇది సిగరెట్లు, గుట్కాలు, పాన్ పరాగులు, లగ్జరీ ఐటెమ్స్ అంటే బాగా కాస్ట్‌లీ కార్లు ఇట్లాంటి వాటిపైన ఎక్స్‌ట్రా సెస్ వేసి దాని ద్వారా వచ్చిన మనీని స్టేట్స్‌కి ఇచ్చేస్తుందన్నమాట. ఒకవేళ ఎక్కువుంటే యూనియన్ తీసేసుకుంటుంది. తక్కువ ఉండేటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఏమైందంటే మనకి షార్ట్ ఫాల్స్ వచ్చాయి. హెవీ షార్ట్ ఫాల్ వచ్చింది. ఆల్‌మోస్ట్ 3,00,000 కోట్లు షార్ట్ ఫాల్ వచ్చింది అన్ని స్టేట్స్‌కి కలిపి. అందులో యూనియన్ గవర్నమెంట్ ఏమంటుందంటే, ఇందులో కొంత పోర్షన్ వల్లే మాత్రమే జీఎస్టీ వల్లొచ్చింది. మిగిలింది యాక్ట్ ఆఫ్ గాడ్. అంటే మనకి కోవిడ్-19 వల్లొచ్చింది. అది మేమివ్వము అని చెప్పేసి చేతులు దులిపేసుకుంటాం. అదే ఇక్కడ చెప్పారు. ఆ జీఎస్టీ షార్ట్ ఫాల్‌ని ఓవర్‌కమ్ చేయడానికి సరైన మార్గాలు అన్వేషించకుండా, బలవంతంగా మీస్లీ ఆప్షన్స్ అంటే వెరీ ఫ్యూ ఆప్షన్స్. అది ఆ ఆప్షన్స్ వల్ల ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు. అలాంటి వాటిని స్టేట్‌ల వైపు నొక్కుతోంది, తోసేస్తుంది అని అర్థం. బలవంతంగా కుక్కేస్తుంది మనకి. వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే కుక్కేస్తుంది అని దాని మీనింగ్. డిక్లైనింగ్ డెవల్యూషన్. డెవల్యూషన్ అంటే చెప్పాను కదా! షేర్ డివిజన్ ఆఫ్ ఫండ్స్ అన్నమాట. ఈ ఓవరాల్ పూల్ ఆఫ్ టాక్సెస్ నుంచి స్టేట్స్‌కి ఇవ్వాల్సిన వాటా ఇవ్వడం. అది తగ్గిపోతూ వస్తుంది అని అర్థం. ఫినాన్స్ కమిషన్స్ రికమెండ్ ద షేర్ ఆఫ్ ద స్టేట్స్ ఇన్ టాక్సెస్ రైజ్డ్ బై ద యూనియన్ గవర్నమెంట్ చెప్పాను. యూనియన్ గవర్నమెంట్ రైజ్ చేసిన టాక్సెస్‌లో స్టేట్స్‌కి ఎంత షేర్ ఇవ్వాలని ఫినాన్స్ కమిషన్స్ అనేవి రికమెండ్ చేస్తాయి. దేర్ రికమెండేషన్స్ ఆర్ నార్మల్లీ అడ్హియర్డ్ టు. అవి బైండింగ్ కాదు. కానీ జనరల్‌గా అవి ఫాలో అవుతారు. అడ్హియర్ అంటే ఫాలో అవుతారు. బట్ ద కరెంట్ యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ డిస్కార్డెడ్ ద కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్. ప్రస్తుతం ఉన్న యూనియన్ గవర్నమెంట్ అనేది ఈ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్‌ని డిస్కార్డ్ చేసింది. అంటే ఫాలో అవ్వట్లేదు. ఇట్స్ నాట్ అడ్హిరింగ్ టు ఇట్. డిస్కార్డ్ అంటే త్రో అవే అన్నట్టు మీనింగ్ వస్తుంది మీకు. గెట్ రిడ్ ఆఫ్ సంథింగ్ అంటే ఆ రికమెండేషన్స్‌ని ఫాలో అవ్వట్లేదు. ఈ కాన్స్టిట్యూషన్ పరంగా తనకున్న ఆబ్లిగేషన్‌ని ఫాలో అవ్వట్లేదు. ప్రయర్ టు 2014, devolution of funds to states were consistently and cumulatively more than 13th Finance Commission's projections. 2014 ముందు 13th ఫినాన్స్ కమిషన్ ఉండేది. అంటే చెప్పాను కదా! ఫినాన్స్ కమిషన్ అనేది ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఆహ్, రాష్ట్రపతి ఫార్మ్ చేస్తారు. ఇప్పుడు 15th ఫినాన్స్ కమిషన్ రన్ అవుతుంది. 14th లాస్ట్ టైమ్ అయిపోయింది. ఇప్పుడు 15th నడుస్తుంది. సో 2014కి ముందు 13th ఫినాన్స్ కమిషన్ వాస్ ద లేటెస్ట్. అప్పటికి లేటెస్ట్. సో వాళ్ళు ఏదైతే రికమెండ్ చేశారో, వాళ్ళు రికమెండ్ చేసిన దానికంటే కూడా ఎక్కువే మోర్ థాన్ వాళ్ళు ప్రొజెక్ట్ చేసిన దానికంటే ఎక్కువే ఫండ్స్ ఇవ్వడం అనేది జరిగింది. 2014కి ముందు. ద ఇయర్ 2014-15 కమెన్స్డ్ విత్ ఎ షాక్. 2014-15 సంవత్సరం అనేది ఒక షాక్‌తో స్టార్ట్ అయింది. ఏంటది? యాక్చువల్ డెవల్యూషన్ వాస్ 14% లెస్ థాన్ ద ఫినాన్స్ కమిషన్స్ ప్రొజెక్షన్. 2014-15 సంవత్సరంలో మోదీ గవర్నమెంట్ మొట్టమొదటిసారి పవర్‌లోకి వచ్చింది. వీళ్ళు రాగానే స్టేట్స్‌కి ఆ సంవత్సరం ఇవ్వాల్సిన దాంట్లో ఫినాన్స్ కమిషన్ చెప్పిన దానికంటే 14% తక్కువ ఇచ్చారు. ఇందాక చెప్పాను నేను. 1,00,000 కోట్లు 70,000 కోట్లకి 30,000 కోట్లు అని చెప్పారనుకోండి. దాని ప్రకారం ఫాలో అవ్వాలి. కానీ యూనియన్ గవర్నమెంట్ అది ఫాలో అవ్వలేదు. ఫాలో అవ్వకపోతే కోర్టుకెళ్ళొచ్చు కదా సార్ అని మీరు అనొచ్చు. ఇందాకే చెప్పాను. ఇట్స్ నాట్ బైండింగ్. ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలని రూల్ లేదు. కానీ ఫాలో అవుతారు. పెద్దవాళ్ళు చెప్పారు. అంటే ఫినాన్స్ కమిషన్ పర్పసే అది. మరి ఎందుకు ఏర్పాటు చేయడం కమిషన్‌ని? ఈ పర్పస్ కోసమే కదా! స్టడీ చేసి ఎంత చేయాలి, ఏం చేయాలి చెప్పడం కోసమే ఫినాన్స్ కమిషన్ ఉంది. అది ఏర్పాటు చేసిన పర్పస్ అది కాబట్టి జనరల్‌గా ఫాలో అవుతారు. బట్ ఇట్ ఈస్ నాట్ బైండింగ్. సబ్సిక్వెంట్ డెవల్యూషన్స్ హావ్ బీన్ కన్సిస్టెంట్‌లీ లెస్ ఎవ్రీ ఇయర్. ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా స్టేట్స్‌కి ఇచ్చే వాటా తగ్గించుకుంటా వస్తున్నారు. ఎండింగ్ ద పీరియడ్ 2019-20 విత్ ఎ హోపింగ్ 37%. 2019-20 సంవత్సరానికైతే 37% తక్కువ. ఫినాన్స్ కమిషన్ చెప్పిన దానికంటే 37% తక్కువ ఇవ్వడం అనేది జరిగింది. Between 2014-15 to 2019-20, the states got 7,97,549 crore less than what was projected by the Finance Commission. Finance Commission చెప్పిన దానికంటే 7 కోట్ల
సారీ 7,97,549 కోట్లు తక్కువ వచ్చింది. యూనియన్ గవర్నమెంట్ తగ్గించుకుంటూ వస్తుంది. ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఫాలో అవ్వట్లేదు. This is an undeniable and substantial reduction of the fiscal resource capacity of the states. ఓకే, ఇది మనం కాదనలేని మరియు సబ్స్టాన్షియల్ హ్యూజ్ రిడక్షన్ ఆఫ్ ద ఫిస్కల్ రిసోర్స్ కెపాసిటీ. ఆర్థిక వనరులు తగ్గించడమే. సో దీనివల్ల ఏమవుతుందంటే స్టేట్స్ తన డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేయలేవు. వాటి చేతిలో ఫండ్స్ లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితిలోకి వచ్చేసాయి. తర్వాత షరింకింగ్ ద డివిజిబుల్ పూల్. డివిజిబుల్ పూల్ కూడా తగ్గిపోతుంది. డివిజిబుల్ పూల్ అంటే చెప్పాను కదా, యూనియన్ గవర్నమెంట్ కలెక్ట్ చేసిన ట్యాక్స్లు డివైడ్ చేయాలి స్టేట్స్కి మరియు యూనియన్కి అన్నట్టుగా డివైడ్ చేస్తారు. ఆ డివిజిబుల్ పూల్ అనేది ష్రింక్ అయిపోతుంది. ష్రింక్ అవుతుందంటే తగ్గిపోతుంది. ఏ రకంగా తగ్గిపోతుంది ఆల్రెడీ చెప్పాను, సెస్సుల ద్వారా. సెస్సులకు వచ్చినప్పుడు డివిజిబుల్ పూల్లోకి వెళ్ళదు. ఈ 10,000 కోట్లలోకి వెళ్ళదు. ఈ 1,00,000 కోట్లలోకి ఈ 10,000 crores వెళ్ళకుండా ఇది సెపరేట్ అయిపోతుంది. సెపరేట్ అయిపోవడం వల్ల స్టేట్స్కి చెందదు. Various cesses and surcharges levied by the union government are retained fully by it. సెస్లు మరియు సర్చార్జ్లు కంప్లీట్గా ఉండిపోతాయి. 270 ఆర్టికల్ 270 మరియు 80th అమెండ్మెంట్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇలా చేసిందనమాట. దీన్ని ఈ లూప్ హోల్ని వాడుకుంటుంది. దే డు నాట్ గో ఇన్ టు ద డివిజిబుల్ పూల్. అది డివిజిబుల్ పూల్కి వెళ్ళవు. దిస్ అలోస్ ద సెంటర్ టు రైజ్ రెవెన్యూస్ యట్ నాట్ షేర్ దమ్ విత్ ద స్టేట్స్. ఓకే, రెవెన్యూస్ పెంచుకునే అవకాశం వస్తుంది, రెవెన్యూస్ సమీకరించుకునే అవకాశం వస్తుంది, మరియు స్టేట్స్తో షేర్ చేయకుండా ఉండే అవకాశం దీనివల్ల వస్తుంది. Hence, the union government imposes or increases cesses and surcharges instead of taxes wherever possible, and in some cases even replaces taxes with cesses and surcharges. అందుకని యూనియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ట్యాక్స్లు వేయడం అనేసి సర్చార్జులు, సెస్లు వేయడం మొదలు పెడుతుంది. ఇంకొన్ని సందర్భాల్లో ట్యాక్స్లని సెస్లు మరియు సర్చార్జులతో రీప్లేస్ చేసేస్తుంది. ఎందుకంటే వీటి ద్వారా వచ్చే మనీ స్టేట్స్కి షేర్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి. When taxes are replaced with cesses and surcharges, as has been done repeatedly by this government in case of petrol and diesel, especially petrol diesel విషయంలో ట్యాక్స్లు తీసేసి రిపీటెడ్గా సెస్లు సర్చార్జులు వేస్తుంది. ద కన్జ్యూమర్ పేస్ ద సేమ్ ప్రైస్. మనం పే చేసేది ఒకటే, అది ట్యాక్స్ అయితే ఏంటి, సెస్ అయితే ఏంటి, మన చేతిలోంచి వెళ్ళేది ఒకటే. కానీ అది స్టేట్కి సెంటర్కి షేర్ అవ్వకుండా ఓన్లీ సెంటర్కి వెళ్ళిపోతుంది. But the union government keeps more of that revenue and reduces the size of the divisible pool. ఎక్కువ రెవెన్యూ వాళ్ళు ఉంచుకొని వీళ్ళకి డివిజిబుల్ పూల్ తగ్గిపోతుంది. డివైడ్ చేయడం అనేది ఉండదు, మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది. యాజ్ ఎ రిజల్ట్ ద స్టేట్స్ లూజ్ అవుట్ ఆన్ దేర్ షేర్. దీనివల్ల స్టేట్స్ వాళ్ళ యొక్క వాటాని కోల్పోతున్నాయి. బిట్వీన్ 2014-19 and 2019-20, 14-15 and 19-20, cesses and surcharges soared from 9.3% to 15% of the gross tax revenue of the union government. 2014-15లో 9.3% ఉండేవి సెస్సులు మొత్తం గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూలో, డైరెక్ట్ ప్లస్ ఇండైరెక్ట్ కలిపి. అది ఇప్పుడు 2019-20కి 15% పెరిగిపోయాయి. ఈ 15% ఫస్ట్ పక్కకి వెళ్ళిపోతుంది, అది డివిజిబుల్ పూల్లోంచి వెళ్ళిపోతుంది. సోర్ అంటే బాగా పెరిగిపోవడం. This systematic rise ensures that the revenue that is fully retained by the union government increases. Union government తన దగ్గరే పెట్టుకునే రెవెన్యూ అనేది పెరిగిపోతుంది at the cost of revenue that is shared with the states. రాష్ట్రాలతో షేర్ చేసే రెవెన్యూస్ తగ్గించేసి at the cost of దానికి నష్టం కలిగించి అంటే అది తగ్గిస్తూ ఇది పెరిగిపోతుంది. In 2019-20 alone, the union government expected 3,69,111 crore from cesses and surcharges. ఒక్క సంవత్సరంలోనే 3,69,111 కోట్లు ఎక్స్పెక్ట్ చేసింది. ఈ మనీలో ఒక్క రూపాయి కూడా స్టేట్ గవర్నమెంట్స్కి ఇవ్వదు. దిస్ విల్ నాట్ బి షేర్డ్ విత్ ద స్టేట్స్. దిస్ గవర్నమెంట్ హ్యాస్ exploited this route to reduce the size of the divisible pool. ఓకే, ఈ రూట్ని చక్కగా ఎక్స్ప్లాయిట్ చేసేసుకుంది. అంటే ఏదన్నా ఒక విషయాన్ని మనం అతిగా ఉపయోగించుకుంటే దాన్ని ఎక్స్ప్లాయిటేషన్ అంటాం. ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ మినరల్స్, ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తే అది ఎక్స్ప్లాయిటేషన్ కాదు, యూజ్ చేయడం. ఎక్కువ చేస్తే చేయాల్సిన దానికంటే ఎక్కువ యూటిలైజ్ చేసుకుంటే దాన్ని మనం ఎక్స్ప్లాయిటేషన్ అంటాం. దాన్ని ఈ రకంగా ఎక్స్ప్లాయిట్ చేసేసుకుంది. జిఎస్టీ షార్ట్ ఫాల్స్ అనేది కూడా చూడండి, ఆల్రెడీ ఇది కూడా నేను మాట్లాడేశాను. షార్ట్ ఫాల్స్ హ్యావ్ బీన్ పర్సిస్టెంట్ అండ్ గ్రోయింగ్ ఫ్రమ్ ద ఇన్సెప్షన్ ఆఫ్ జిఎస్టీ పెట్టినప్పటి నుంచి షార్ట్ ఫాల్స్ వస్తూనే ఉన్నాయి. పర్సిస్టెంట్ అంటే సస్టైన్ అవుతున్నాయి, ప్రతి సంవత్సరం కూడా అలా సస్టైన్ అయితే దాన్ని పర్సిస్టెంట్ అంటారు. పర్సిస్టెంట్ రెయిన్స్ అంటే రెయిన్ ఆగకుండా పడుతుంది అలాగా. పర్సిస్టెంట్ కాఫ్,
తగ్గట్లేదు, దగ్గు అలా వస్తూనే ఉంది. కాంపెన్సేషన్స్ హ్యావ్ బీన్ పెయిడ్ ఫ్రమ్ ద జిఎస్టీ సెస్ రెవెన్యూ. ఆల్రెడీ చెప్పాను, జిఎస్టీ సెస్ రెవెన్యూ నుంచి జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్ అని క్రియేట్ చేసి దాని ద్వారా వచ్చిన మనీని స్టేట్స్కి కాంపెన్సేషన్గా ఇచ్చారు. జిఎస్టీ సెసెస్ ఆర్ లెవీడ్ ఆన్ లగ్జరీ ఆర్ సిన్ గుడ్స్ ఆన్ టాప్ ఆఫ్ ద జిఎస్టీ. జిఎస్టీ ఆల్రెడీ ఉంటుంది, దానిపైన జిఎస్టీ సెస్ కూడా యాడ్ చేస్తారు. లగ్జరీ మరియు సిన్ గుడ్స్. సిన్ గుడ్స్ అంటే మనకి ఈ గుట్కాలు, సిగరెట్లు ఇట్లాంటివి అనమాట. లగ్జరీ అంటే లగ్జరీ కార్స్, ఈ టైప్ ఆఫ్ లగ్జరీ గుడ్స్. Such cesses have justification independent of compensation needs. కాంపెన్సేషన్ నీడ్ ఉందా లేదా అనేది పక్కన పెడితే ఆ సెస్లు అనేవి నిజంగానే జస్టిఫైడ్, ఎందుకంటే లగ్జరీ కార్స్ ఇవి కదా. సో దీస్ ఆర్ అండ్ విల్ బి లిబీడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాంపెన్సేషన్ నీడ్స్. ఇవి కాంపెన్సేషన్ అవసరం ఉన్నా లేకపోయినా సరే, ఇప్పుడు కాంపెన్సేషన్ అదే ఇక్కడ విషయం ఏంటంటే, సారీ తప్పుగా చెప్పాను మీకు. ది సెసెస్ ఆఫ్ జస్టిఫికేషన్ ఇండిపెండెంట్ ఆఫ్ కాంపెన్సేషన్. కాంపెన్సేషన్ అవసరం ఉన్నా లేకపోయినా సెస్ వేసేసారంటే కలెక్ట్ చేస్తారు, అవి ఎలాగైనా కలెక్ట్ చేస్తారు. దీస్ ఆర్ అండ్ విల్ బి లెవీడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాంపెన్సేషన్ నీడ్స్. కాంపెన్సేషన్ అవసరం ఉందా లేదా అంటే, ఆ సంవత్సరంలో జిఎస్టీ ద్వారా వచ్చే రెవెన్యూ వాళ్ళ స్టేట్కి నార్మల్గా వచ్చే రెవెన్యూ సేమ్ అనుకోండి, అప్పుడు ఈ సెస్ అవసరం లేదు. అయినప్పటికీ కూడా సెస్ అనేది ఆల్రెడీ వేసేసారు కాబట్టి మనీ అనేది కలెక్ట్ అయిపోతుంది. సో జిఎస్టీ కాంపెన్సేషన్ విల్ ఎండ్ విత్ 2011-22, బట్ సెసెస్ విల్ కంటిన్యూ. 2021-22కి జిఎస్టీ కాంపెన్సేషన్ ఎండ్ అయిపోతుంది, కానీ సెస్లు మాత్రం తర్వాత కూడా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతారు, ఆపరు. యూనియన్ గవర్నమెంట్ ఆ మనీ కూడా తనే తీసుకుంటుంది కంప్లీట్ గా. ఇప్పుడంటే స్టేట్స్ కి ఇస్తుంది, తర్వాత స్టేట్స్ కి ఇవ్వదు కదా. డ్యూరింగ్ ద 1920 ద సెస్ కలెక్టెడ్ వాస్ 95,444 crores. 2019-20లో 95,444 కోట్లు సెస్ కలెక్ట్ చేశారు. విత్ ద అబ్నార్మల్ ఎక్సెప్షన్ ఆఫ్ దిస్ ఇయర్, ద ఇయర్స్ అహెడ్ విల్ జనరేట్ సిమిలర్ ఆర్ మోర్ సెస్ రెవెన్యూ. ఈ సంవత్సరం తక్కువ ఉంటుంది, ఇది అబ్నార్మల్ బికాస్ కోవిడ్-19 దానివల్ల లాక్డౌన్ రావడం వల్ల డిఫరెంట్. బట్ అదర్వైజ్ నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్స్ లో కూడా ఆల్మోస్ట్ 1,00,000 కోట్ల రెవెన్యూ ఈ సెస్ ద్వారా, జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్ ద్వారా వస్తుంది. దిస్ ఎష్యూర్డ్ సెస్ రెవెన్యూ విత్ ఇన్ ద జిఎస్టీ కెన్ మీట్ ఎనీ కంటింజెన్సీ నీడ్స్ ఈవెన్ ఆఫ్ అన్ యాక్ట్ ఆఫ్ గాడ్ వితౌట్ బర్డెనింగ్ ద సెంటర్ ఆర్ ద స్టేట్ గవర్నమెంట్స్. ఈ ఖచ్చితంగా 95,000 లేదా 1,00,000 కోట్ల రూపాయలు మనకు వస్తుంది అనే విషయం అనేది ఎవరికి హెల్ప్ చేస్తుంది? అందరికీ హెల్ప్ చేస్తుంది. కంటింజెన్సీ అంటే ఎమర్జెన్సీ, అంటే మనం అనుకోనిది ఏదన్నా వస్తే కంటింజెన్సీ ఫండ్ అంటారు. యాక్చువల్గా కంటింజెన్సీ ఫండ్ అంటే అనుకోని అన్ఫోర్సీన్ సర్కమ్స్టాన్సెస్. ఏదైనా ఒక పరిస్థితి లేదా సిచ్యువేషన్ మనం ఎక్స్పెక్ట్ చెయ్యంది వస్తే దాన్ని మనం కంటింజెన్సీ అంటాం. కంటింజెన్సీ వచ్చినప్పుడు ఈ ఫండ్ ఉపయోగపడుతుంది. బేసికల్గా ఇక్కడ ఏంటంటే ఈవెన్ ఆఫ్ అన్ యాక్ట్ ఆఫ్ గాడ్, మీరు యాక్ట్ ఆఫ్ గాడ్ అని చెప్తున్న కోవిడ్-19 కానీ ఎటువంటి దానికైనా సరే ఈ జిఎస్టీ రెవెన్యూ, ఈ జిఎస్టీ సెస్ రెవెన్యూ హెల్ప్ అవుతుంది. అంటే మీకు డౌట్ వస్తుంది, ఇక్కడ 1,00,000 కోట్లే కదా సార్, ఆల్మోస్ట్ 3,00,000 కోట్లు షార్టేజ్ వచ్చింది, మరి ఎలా ఇస్తారు అనే క్వశ్చన్ వస్తుంది. క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తామంటే, ఎలా ఆన్సర్ చేస్తామంటే, ఇక్కడ చూడండి ఆన్సర్ ఇక్కడ ఉంది. సెసెస్ విల్ కంటిన్యూ, అవి కంటిన్యూ అవుతాయి కదా. 2011, 21, 22 వరకు కాకుండా కంటిన్యూ చేద్దామని సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ అయిపోయింది. ముందు అంతవరకే అనుకుంది, కానీ తర్వాత కూడా కంటిన్యూ చేద్దామని డిసైడ్ అయిపోయింది. మరి తర్వాత కూడా కంటిన్యూ చేసేటప్పుడు వాటి నుంచి రెవెన్యూస్ వస్తూ ఉంటాయి కదా. స్టేట్స్కి కాంపెన్సేషన్ ఇవ్వరు, కానీ రెవెన్యూస్ వస్తూ ఉంటాయి కదా. మరి అలాంటప్పుడు యూనియన్ గవర్నమెంటే అప్పు తీసుకొని ఆ అప్పుని స్టేట్స్కి ఇచ్చేసి ఈ సెస్ల ద్వారా వచ్చే రెవెన్యూతో అప్పు తీర్చేస్తే సరిపోతుంది కదా. అప్పుడు ఎవరికి బడ్డెన్ చేయకుండా అటు యూనియన్ గవర్నమెంట్ నష్టపోక్కర్లేదు, స్టేట్ గవర్నమెంట్ నష్టపోక్కర్లేదు. అల్టిమేట్గా ఈ ఆధార్ చెప్పాలనుకుంటున్నారు ఇక్కడ అదే, వితౌట్ బర్డెనింగ్ ద సెంటర్ ఆర్ ద స్టేట్ గవర్నమెంట్స్. ఎవరిని బర్డెన్ చేయకుండా ఆ మనీ నుంచి పే చేయొచ్చు కదా. Hence, many states have been insisting outside and inside the GST Council that the union government should borrow this year's GST shortfall in full and release it to states. అందుకే ఈ రాష్ట్రాలన్నీ ఏమంటున్నాయి, ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లోను బయట కూడా ఏమడుగుతున్నాయంటే, మీరు ఎంత షార్ట్ ఫాల్ ఉందో అంత షార్ట్ ఫాల్ కూడా బారో చేయండి. 3,00,000 కోట్లు షార్ట్ ఫాల్ ఉంది, మొత్తం మీరు బారో చేసి మాకు ఇచ్చేయండి, మాకు రూపాయి కూడా వడ్డీ కట్టమని అడగొద్దు. మరి ఆ మనీ యూనియన్ గవర్నమెంట్కి ఎలా వస్తుంది? యూనియన్ గవర్నమెంట్ కూడా అప్పు తీసుకొని ఇస్తుంది. అప్పు ఎవరు తీరుస్తారంటే ఈ సెస్ రెవెన్యూస్ నుండి తీర్చుకోండి. 2021-22 తర్వాత ఈ సెస్ రెవెన్యూ అనేది మాకు ఇవ్వరు కదా మీరు ఎలాగో, కానీ సెస్ రెవెన్యూ మీకు కంటిన్యూ అవుతుంది కదా, దాని ద్వారా వచ్చే డబ్బులతో అప్పు తీర్చుకోండి, ఇప్పుడు మాకు ఇచ్చేయండి అని రాష్ట్రాలన్నీ అడుగుతున్నాయి. ద యూనియన్ గవర్నమెంట్ విల్ నాట్ హ్యావ్ టు పే రూపీ ఆఫ్ దిస్ డెట్ ఆర్ ఇంట్రెస్ట్. గవర్నమెంట్ ఒక రూపాయి కూడా పే చేయక్కర్లేదు, ఎందుకంటే ఆ సెస్ ద్వారా వచ్చేదంతా కట్టేసుకోవచ్చు. The entire loan can be repaid out of the issued cess revenue that will continue to accrue beyond 2022. 2022 తర్వాత కూడా అది ఎక్కువ అవుతుంది అంటే అక్యూములేట్ అవుతుంది, వస్తుంది. ఓకే, దాని నుంచి పే చేసుకోవచ్చు.
Of the nearly 3 lakh crore GST shortfall to the states, the center will only compensate 1.8 lakh crore. 3 లక్షల కోట్ల షార్ట్ ఫాల్ అంటే సెంటర్ ఏమో 1.8 lakh crore మాత్రమే కాంపెన్సేట్ చేస్తానని చెప్తుంది. The states will not get the remaining 1.2 lakh crore this year. మిగిలిన 1,20,000 కోట్లు స్టేట్స్కి రాదు. దిస్ కట్ ఈస్ బీయింగ్ ఇంపోజ్డ్ ఫర్ నో రీజన్. ఈ కట్ ఎందుకు ఇంపోజ్ చేస్తున్నారంటే కారణమే లేదు. యాక్ట్ ఆఫ్ గాడ్, అది మాకు సంబంధం లేదని చెప్పి చెయ్యి దులిపేసుకుంటుంది తప్పితే హెల్ప్ చేద్దామని యూనియన్ గవర్నమెంట్ రావట్లేదు. ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఫ్లైస్ అగెన్స్ట్ ద నీడ్ ఆఫ్ ద అవర్ టు రివైవ్ ద ఎకానమీ. బేసికల్గా ఇట్ ఫ్లైస్ అగెన్స్ట్ అంటే ఇట్ గోస్ అగెన్స్ట్ ద నీడ్ ఆఫ్ ద అవర్. ప్రస్తుతం స్టేట్స్కి ఫండ్స్ కావాలి, అప్పుడే కదా ఎకానమీని రివైవ్ చేయగలుగుతాం, ఎకానమీకి మళ్ళీ జీవం వచ్చేలా చేయాలి. యాక్చువల్గా ఎక్కువ డబ్బులు అవసరమైన ఈ టైంలోనే యూనియన్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు, నీడ్కి వ్యతిరేకంగా జరుగుతుంది. ఇట్ ఫ్లైస్ అగెన్స్ట్ ది నీడ్ ఆఫ్ ది అవర్ అంటే మీకు మీనింగ్ అదనమాట. ఎప్పుడు అవసరమో అప్పుడే రావట్లేదు. రైట్, ఫ్లైస్ అగెన్స్ట్ ది నీడ్ ఆఫ్ ది అవర్. సో తర్వాత చూడండి, ది గవర్నమెంట్స్ ఆట్ టు స్పెండ్ మనీ దిస్ ఇయర్ టు స్టిమ్యులేట్ డిమాండ్. ఎందుకు? డిమాండ్ని స్టిమ్యులేట్ చేయడానికి ప్రభుత్వాలు విపరీతంగా ఖర్చు పెట్టాల్సిన సమయం ఇది. ఆట్ టు అంటే షుడ్ స్పెండ్ మనీ దిస్ ఇయర్ టు స్టిమ్యులేట్ డిమాండ్. డిమాండ్ని స్టిమ్యులేట్ చేయడం కోసం గవర్నమెంట్స్ ఖర్చు పెట్టాలి ఈ సంవత్సరం. అలాంటిది ఈ సంవత్సరమే గవర్నమెంట్ చేతుల్లో మనీ లేకుండా అయిపోయింది. అండ్ యూనియన్ గవర్నమెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్స్కి ఇవ్వట్లేదు. అపార్ట్ ఫ్రమ్ ద స్ట్రీమ్స్ డిస్కస్డ్ అబౌవ్, ఇప్పటి వరకు చెప్పిన వాటితో పాటు ఇంకా ఏమున్నాయో చూద్దాం. The central grants are also likely to drop significantly this year. Central governments యాక్చువల్గా స్టేట్స్కి గ్రాంట్స్ ఇస్తాయి. స్టాట్యూటరీ గ్రాంట్స్ అంటారు. స్టాట్యూటరీ మరియు డిస్క్రిషనరీ 2 రకాల గ్రాంట్స్ ఉంటాయి. ఇది ఆర్టికల్ 275, అలాగే డిస్క్రిషనరీ ఇది ఆర్టికల్ 282. సెంటర్ స్టేట్ రిలేషన్స్లో మీకు పాలిటీలో వస్తుంది. స్టాట్యూటరీ గ్రాంట్స్ ఎలా ఇవ్వాలి, ఏ ప్రిన్సిపల్స్ ద్వారా ఇవ్వాలని చెప్పి ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్స్లో ఉంటుంది. ఫినాన్స్ కమిషన్ చెప్తుంది కొన్ని రాష్ట్రాలు బాగా వెనకబడి ఉన్నాయి, వాటికి మీరు స్పెషల్ గ్రాంట్స్ ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ఈ పారామీటర్స్ చూసి మీరు ఇవ్వాలి, ఆ ప్రిన్సిపల్స్ని ఫాలో అయ్యి ఇవ్వాలని చెప్పి ఫినాన్స్ కమిషన్ చెప్తుంది. సో వాటిని చూసి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. ఈ గ్రాంట్స్ కూడా తగ్గిపోవచ్చు. గ్రాంట్స్ వేరు, డివిజిబుల్ షేరింగ్ ఆఫ్ ట్యాక్సెస్ వేరు. షేరింగ్ ఆఫ్ ట్యాక్స్ అనేది ఫస్ట్ ఇచ్చేస్తుంది. ఇంకా సెంటర్ దగ్గర మిగిలిపోయిన డబ్బుల్లో తన దగ్గర చాలా క్యాష్ ఉంటుంది కదా, ఇంకా ఏవైనా రాష్ట్రాలకి గ్రాంట్లు ఇవ్వాలన్నా కూడా ఇవ్వచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ 31,570 crore was allocated as annual grants to Karnataka. కర్ణాటకకి 31,570 కోట్లు అలొకేట్ చేశారు. యాక్చువల్ గ్రాంట్స్ మే బీ డౌన్ టు 17,372, కానీ యాక్చువల్గా వచ్చేది 17,372కి తగ్గిపోవచ్చు అంటున్నారు. Due to the combined effect of cutbacks in devolution, the shrinking divisible pool, failure to pay full GST compensation this year, and fall in central grants, the states may experience a fall of 20 to 25% in their revenues this year. Okay, ఫస్ట్ డెవల్యూషన్ తగ్గించేశారు, ఫినాన్స్ కమిషన్ చెప్పినట్టుగా ఇవ్వట్లేదు. తర్వాత డివిజిబుల్ పూల్ తగ్గించేశారు, ఏ రకంగా సెస్సులు పెంచడం ద్వారా, ట్యాక్సులు తగ్గించడం ద్వారా. జిఎస్టీ కాంపెన్సేషన్ పే చేయట్లేదు, అలాగే సెంట్రల్ గ్రాంట్స్ కూడా తగ్గిపోతున్నాయి. ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ వల్ల స్టేట్స్ మే ఎక్స్పీరియన్స్ ఏ ఫాల్ ఆఫ్ 20 to 25%. ఆల్మోస్ట్ పావలా వాటా అంటే ఇంతకు ముందు 100 రూపాయలు వస్తే ఇప్పుడు అందులో 75 రూపాయలే వచ్చేలాగా అయిపోయింది స్టేట్స్ యొక్క పరిస్థితి. చాలా ఎక్కువగా ఫాల్ ఉండబోతుంది రెవెన్యూలో. టు ఓవర్కమ్ సచ్ ఎక్స్ట్రీమ్ బ్లోస్ టు ద ఫినాన్సెస్ and discharge their welfare and development responsibilities, the states are now forced to resort to colossal borrowing. మరి దీన్ని ఓవర్కమ్ చేయాలి, ఇలాంటి బ్లోస్ నుంచి మనం కాపాడుకోవాలి, అండ్ ప్రజలకి ఇచ్చిన మాట ప్రకారం వెల్ఫేర్ స్కీమ్స్, డెవలప్మెంట్ రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేయాలంటే స్టేట్స్ ఏం చేయాల్సి వస్తుంది? దే ఆర్ నౌ ఫోర్స్ టు రిసార్ట్ టు, వాళ్ళకి మేరే మార్గం లేదు, చివరగా ఏ మార్గము లేక విపరీతమైన కొలోసల్ అంటే హ్యూజ్ బారోయింగ్స్, విపరీతంగా అప్పులు చేసేస్తున్నాయి. అప్పులు చేసేస్తే సరిపోతుందా? తీర్చేది ఎవరు? ప్రజలే కదా. ఈ గవర్నమెంట్ విపరీతంగా అప్పులు చేస్తుంది, ఈ గవర్నమెంట్ వెళ్ళిపోయి ఇంకో గవర్నమెంట్ వస్తుంది, ఆ ఇంకో గవర్నమెంట్ డెవలప్మెంట్ చేయాలంటే చేయగలుగుతుందా? చేయలేదు. ఎందుకంటే జీతాలు, ఖర్చులు, వీటితో పాటు వడ్డీలు పెరిగిపోతాయి, రెవెన్యూ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోతాయి. మనం తీసుకున్న అప్పు మీద మనం చెల్లించే వడ్డీ అనేది రెవెన్యూ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోతాయి. డెవలప్మెంట్కి ఫండ్స్ లేకుండా అయిపోతుంది. రీపేమెంట్ బర్డెన్ విల్ ఓవర్వెల్మ్ స్టేట్ బడ్జెట్స్ ఫర్ సెవెరల్ ఇయర్స్. స్టేట్ బడ్జెట్స్ని రీపేమెంట్ బర్డెన్ అనేది ఇబ్బంది పెడుతుంది, రైట్, ప్రెషర్ పెడుతుంది, బర్డెన్ చేస్తుంది ఫ్యూచర్లో అనే మీనింగ్ మనం ఇక్కడ తీసుకోవచ్చు.
యాజ్ వి పీర్ ఇన్ టు ద ఇయర్స్ అహెడ్, ఓకే, ఇక్కడ మీకు మీ ఓవర్వెల్మ్ అంటే బాగా బర్డెన్ పెట్టడం అనమాట, పుట్ ఎ లాట్ ఆఫ్ బర్డెన్ ఆన్ అన్నట్టు వస్తుంది. యాజ్ వి పీర్ ఇన్ టు ద ఇయర్స్ అహెడ్, ఆఫ్టర్ పేయింగ్ లోన్స్ అండ్ ఇంట్రెస్ట్, సాలరీస్ అండ్ పెన్షన్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెన్సెస్, వాట్ విల్ రియలీ బి అవైలబుల్ ఫర్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్? ఇప్పుడే చెప్పాను. పీర్ ఇంట్ అంటే లుక్ ఇన్ టు. మనం రాబోతున్న సంవత్సరాల వైపు ఒకసారి ఒక కన్నేసి చూస్తే, ఈ లోన్స్, వడ్డీలు, శాలరీలు, పెన్షన్లు, ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ అయిపోగా డెవలప్మెంట్కి వెల్ఫేర్కి ఏం ఫండ్స్ మిగులుతాయి స్టేట్స్కి? The fall in funds for development and welfare programs will adversely impact the livelihoods of crores of Indians. డెవలప్మెంట్కి వెల్ఫేర్కి ఫండ్స్ లేకపోతే అది ప్రజలని చాలా అడ్వర్స్లీ అంటే నెగిటివ్లీ ఎఫెక్ట్ చేస్తుంది, చాలా ఇబ్బందులకి గురి చేస్తుంది, చాలా నష్టానికి గురి చేస్తుంది అని అర్థం. ప్రతికూలంగా ఉంటుంది. ద ఎకనామిక్ గ్రోత్ పొటెన్షియల్ కెనాట్ బి ఫుల్లీ రియలైజ్డ్. ఆర్థికంగా మనం ఎంత గ్రో అవ్వాలో అంత గ్రో అవ్వలేము ఫండ్స్ లేకపోవడం వల్ల. అడ్వర్స్ కాన్సిక్వెన్సెస్ విల్ బి ఫెల్ట్ ఇన్ పెర్ క్యాపిటా ఇన్కమ్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ పవర్టీ. పెర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయం తగ్గిపోతుంది. అడ్వర్స్ అంటే చెప్పాను కదా, ప్రతికూలమైన పర్యవసానాలు వస్తాయి, నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ వస్తాయి. పెర్ క్యాపిటా ఇన్కమ్ పెరగదు, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఉండదు, అలాగే పవర్టీ కూడా పెరిగిపోతుంది. దిస్ ఈజ్ ఎ నెగిటివ్ సమ్ గేమ్. దీనివల్ల మొత్తం అంతా అందరూ నష్టపోతారు, ఓవరాల్గా నష్టమే జరుగుతుంది. స్టేట్స్ ఆర్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ జనరేషన్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ గ్రోత్. ఈ డెవలప్మెంట్కి, ఆపర్చునిటీస్, గ్రోత్ని ప్రొపెల్ చేయడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి ముందుండేది స్టేట్సే. స్ట్రాంగ్ స్టేట్స్ లీడ్ టు ఎ స్ట్రాంగర్ ఇండియా. స్టేట్ స్ట్రాంగ్గా ఉంటేనే ఇండియా స్ట్రాంగ్గా ఉంటుంది. ద సిస్టమాటిక్ వీకెనింగ్ ఆఫ్ స్టేట్స్ సర్వ్స్ నైదర్ ఫెడరలిజం నార్ నేషనల్ ఇంట్రెస్ట్. ఈ స్టేట్స్ని సిస్టమేటిక్గా మెల్లమెల్లగా వీకెన్ చేయడం అనేది అటు సెంట్రల్ స్టేట్ రిలేషన్స్కి హెల్ప్ చేయదు, మరియు నేషనల్ ఇంట్రెస్ట్, జాతి ప్రయోజనాలకు కూడా ఏ రకంగానూ అది ఉపయోగపడదు. ఫెడరలిజం అంటే స్టేట్కి మరియు సెంటర్కి ఉన్న రిలేషన్స్ని ఫెడరలిజం అంటాం. ఫెడరల్ అంటే డివిజన్ ఆఫ్ పవర్స్ అని అర్థం, డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. సో అది అటు వాళ్ళకి హెల్ప్ చేయదు, మరియు వాళ్ళ రిలేషన్స్ పాడైపోతాయి, మరియు నేషనల్ ఇంట్రెస్ట్, దేశ ప్రయోజనాలకు కూడా అది మంచి చేయదు, చెడు చేస్తుంది అని అర్థం. దిస్ ఇస్ ఎ మస్ట్ వాచ్ ఫర్ ఆల్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా చదవాలి. అండ్ బ్యాంక్ ఆస్పిరెంట్స్ కూడా ఇట్లాంటివి మీరు తెలుసుకుంటే, మీకు రేపు పొద్దున్న ఫినాన్స్ మీద మీకు పూర్తి నాలెడ్జ్ ఉంటే ఇంటర్వ్యూలో హెల్ప్ అవుతుంది. ఎస్బీఐపిఓ కానీ లేకపోతే ఐబీపీఎస్పిఓ ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు మీకు ఈ నాలెడ్జ్ హెల్ప్ చేస్తుంది. ఇదంతా కూడా మీకు ఫినాన్షియల్ అవేర్నెస్లో మీకు కూడా బాగా హెల్ప్ చేస్తుంది. యూపీఎస్సీకి దిస్ ఇస్ ఎ మస్ట్ వాచ్, బోత్ ఫ్రమ్ పాలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకానమీ పర్స్పెక్టివ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్.